తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఇంటర్ ఫలితాలలో పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. బైపీసీ విభాగంలో తహేరా ఫాతిమా 993 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా ఎంపీసీ విభాగంలోనూ విద్యార్థులు ర్యాంకుల వర్షం కురిపించారు. ద్వితీయ సంవత్సరం ఎంబీసీ విభాగంలో బి నందిని 988 మార్కులతో స్టేట్ 7వ ర్యాంకు సాధించగా ఎం సాయి కృష్ణ నిరంజన్ మరియు భాషలు 987 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. కేవలం సెకండ్ ఇయర్ మాత్రమే కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థి ఫలితాల్లో కూడా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఈ చారిత్రక విజయం సందర్భంగా కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన వల్లే తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కొల్లగొట్టారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్టేట్ ఫస్ట్ ర్యాంకు తహేరా బేగంను పొదిలి ఎస్ఐ గారు ప్రత్యేకంగా అభినందించి సెలవుతో సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో అత్యంత ఫలితాలు సాధించి పొదిలి గర్వపడేలా చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు కళాశాల అధ్యాపక బృందానికి పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది ఆడపిల్ల పుడితేనే ఏదో ఫీల్ అవుతా ఉంటారు. అలాంటిది ఆడపిల్లే ఫస్ట్ 993 వచ్చి తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే అందరూ అప్రిషియేట్ చేయాలి. అవునా? పెద్ద అమ్మాయి జనరల్ గా అందరూ అమ్మాయిలు పుడితే అదృష్టవంతులు అంటారు. ఇదేమో నా గురించి ఆడపిల్ల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి మా కళాశాలకు రాష్ట్ర స్థాయిలో బైపీసీలో తహేరా ఫాతిమా 1993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపాల్, అలాగే అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి ముందుగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో బైపీసీలో గత సంవత్సరం ఫస్ట్ ఇయర్లో 437 మార్కులు 7గురికి వస్తే ద్వితీయ సంవత్సరం వచ్చేసరికి వారందరినీ కూడా మించుకొని మా విద్యార్థి తహేరా ఫాతిమా 1993 మార్కులు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం అనేది మా అందరికీ గర్వకారణం. మాతో పాటు ఈ పొదిలి పట్టణ ప్రాంత వాసులందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇద్దరికే 993 మార్కులు సాధించడం జరిగింది. వారిలో పొదిలిలో చిన్న గ్రామమైనటువంటి పొదిలి పట్టణంలో రాష్ట్ర స్థాయి ర్యాంకు నిలబెట్టి మా కళాశాలను ఆంధ్రప్రదేశ్ నలుదిశలా పేరు వచ్చేటట్టుగా చేసినటువంటి మా తహేరా ఫాతిమాను, అలాగే వారి తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ, వాటితో పాటు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 988 మార్కులు, అలాగే ప్రథమ సంవత్సరంలో 464 మార్కులు, బైపీసీలో 450 మార్కులు, సిఈసీలో 484 మార్కులు సాధించి మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో బైపీసీలో 4వ ర్యాంకు, ఎంపీసీలో 5వ ర్యాంకు, సిఈసీలో జిల్లా స్థాయిలో ర్యాంకు, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించినటువంటి మా విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ, ఈ మార్కులు రావడానికి, ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీరందరి యొక్క సహకారంతోనే ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకు ప్రథమ ర్యాంకును సాధించామనేది మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి డిజిటల్ క్లాస్ రూపంలో విద్యను బోధించాలనే ఉద్దేశంతో గత సంవత్సరమే మొట్టమొదటిసారిగా పొదిలిలో డిజిటల్ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి కళాశాల పొదిలిలో శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలని కూడా మీ అందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకు డిజిటల్ విద్యా విధానం అంటే
ఈనాడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కావలసినటువంటి మొత్తం కూడా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై వారికి ఎప్పుడు ఏది కావాలంటే దాన్ని చూసుకునే చదువుకునే రీతిలో డిజిటల్ విద్యా బోధనాన్ని అందించాలి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులనేకి నేను నా మిత్రుడు రమణారెడ్డి గారి యాజమాన్యంగా మేము ఇద్దరు ప్రిన్సిపాల్ కూడా మాకు ప్రోత్సహించి తప్పనిసరిగా డిజిటల్ విద్యా విధానాన్ని తీసుకురావాలంటే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో శ్రీ వివేకానంద తప్పనిసరిగా కైవసం చేసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మరొక్కసారి మా పిలుపుని ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు వారి తల్లిదండ్రులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలు ఒమ్ము కాకుండా మీ విద్యార్థుల భవిష్యత్తుకు మా విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తామని రాబోయే రోజులలో మేము ఎంసెట్ ఐఐటి జేఈకి సంబంధించినటువంటి దానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఆ దిశగా కూడా అడిగేస్తామని మరొక్కసారి మీ అందరి సహకారము మీ అందరి ఆశీస్సులు శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యా సంస్థలపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను.